అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈరోజు వీడియోలో మనం ఆ హనుమంతుడికి సంబంధించిన ఒక చక్కటి అన్నమాచార్య కీర్తన నేర్చుకోబోతున్నాం. అదే పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగి నానా విద్యల బలవంతుడు, ఆ అంజనీసుతుడు, పవన తనయుడు, శ్రీరామ పాదసేవ దురంధరుడైనటువంటి ఆ ఆంజనేయ స్వామి లీలలను మహిమలను ఆయన కీర్తిని వర్ణిస్తూ అన్నమాచార్యుల వారు ఎంతో హృదయంగా ఈ సంకీర్తనను రచించారు. ఈ కీర్తనను అందులోని సాహిత్యానికి మరింత అందాన్ని తెచ్చే విధంగా స్వరపరిచిన వారు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు. ఆయన ఈ కీర్తనని మోహన రాగంలో స్వరపరిచారు. తాళం త్రిశ్రగతిలో సాగే ఆది తాళం. ఇక ఈరోజు మనం జీ షార్ప్ అంటే 5:30 శృతిలో ఈ సంకీర్తనను నేర్చుకోబోతున్నాం. అలాగే మన ఛానల్లో ఇప్పటికే ఆ ఆంజనేయ స్వామికి సంబంధించిన అనేక పాటలు, అనేక స్తోత్రాలు ఉన్నాయి. హనుమాన్ చాలీసా లాంటి శక్తివంతమైన స్తోత్రాలు, ఆంజనేయ గుణధామ లాంటి అందమైన పాటలు, ఆంజనేయ అష్టోత్తర శతనామావళి, ఇవన్నీ కూడా మీరు చూడనట్లయితే మన సంగీత సాధనాంజలి ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో హనుమంతుడి పాటల పేరుతో ఒక ఫోల్డర్ ఉంటుంది. మీరు ఆ పాటలను కూడా విని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఈ సంకీర్తనలో పల్లవి 3 చరణాలు ఉంటాయి. 3 చరణాలు కూడా ఒకటే ట్యూన్లో అందరూ పాడుకునే విధంగా సులభంగా ఉంటాయి. ముందుగా పల్లవితో ఆరంభించుకుందాం. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, ఇలా పల్లవిని ఆరంభించేటప్పుడు పెద్ద హనుమంతుడు అంటూ అలా శృతిలో నిలిపి ఒక ఆవృత్తం అంతా కూడా నిలిపి పాటను ఆరంభించాలి. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, ఇలా నిలిపి పాడాక ఇప్పుడు దీర్ఘం లేకుండా పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పెరిగినాడు. ఈ స్టార్ట్ చేసేటప్పుడు కరెక్ట్గా ససరిగాప పెరిగినాడు చూడరో, ఆ చూని నొక్కి ఆ పెరిగాడు ఆ హనుమంతుడు చూడండి, ఆ అవతారాన్ని చూడండి, ఆయన రూపాన్ని చూడండి అంటున్నాం. పెరిగినాడు చూడరో పెద్ద హను. ఇక్కడ కూడా మీరు గమనిస్తే పెద్దలో దాని కూడా మనం నొక్కి అక్కడ స్ట్రెస్ చేసి పాడుతున్నాం. పెద్ద హను మంతుడు, పెద్ద హనుమంతుడు, పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినానా విద్యల బలవంతుడు. ఈ లైన్లో కొద్దిగా సంగతులు కొంచెం కష్టంగా ఉంటాయి కాబట్టి విడదీస్తూ నేర్చుకుందాం. పరగి ప్రతి అక్షరాన్ని కూడా గమకంతో పాడాలి. పరగి పరగి నానా నానా. ఇక్కడ మనం గమనిస్తే పరగి అనగానే ఆ నానాలో నాని కూడా నొక్కాలి, అప్పుడే కరెక్ట్గా ఆ సంగతి వస్తుంది. పరగి నానా విద్యల. దీని స్వరం చెప్పుకోవాలి అంటే దరి సదా పా పరగినానా
నానా విద్యల బలవంతుడు. ఇది కూడా బలవంతు. గప దస దస దప బలవంతు. దాప గరిసా దూ గప దస దస దప దాప గరిసా గప దస దస దప దాప గరిసా బలవంతుడు బలవంతుడు. ఇది ఈ లైన్ ఈ విధంగా మొదటి సంగతిలో ఇలా పాడాలి. పరగినానా విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. ఇప్పుడు రెండో సంగతిలో పరగినానా విద్యల ఇక్కడ దాకా మొదటిసారి ఏ విధంగా పాడామో అలాగే పాడాలి. ఆ పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగి నానా విద్యల వరకు. ఇక్కడ బలవంతుడు అని అలా పైకి పాడదాం, ఎందుకంటే ఆయన అతి బలవంతుడు, హరి భయంకరుడు. పరగి నానా విద్యల బలవంతుడు బలవంతుడు. ఇది కూడా బలవంతు గపరీరి డు సదా పగరిసా డు దాన్నే కొద్దిగా ఫాస్ట్గా బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగినానా విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు ఇలా చివర్లో పెద్ద హనుమంతుడు అంటూ సస్టైన్ చేసి పల్లవిని ఆపాలి. ఇప్పుడు ఈ పల్లవిలోని భావాన్ని మనం తెలుసుకొని ఆ పల్లవిని ఒకసారి తాళంతో కలిపి పాడుకుందాం. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. ఆంజనేయుణ్ణి హనుమంతుడు అని అంటారు. ఎందుకంటే ఆ ఆంజనేయ స్వామి చిన్నగా ఉన్నప్పుడు ఆకాశంలో ఎర్రగా ప్రకాశిస్తున్న ఆ సూర్యుడిని చూసి అదేదో తినే పండు అనుకున్నాడట. అనుకున్నదే తడవు ఆకాశంలోకి ఎగిరి ఆ సూర్యుడిని పట్టుకోబోయాడు. అయితే ఇంద్రుడు ఆ ఆంజనేయుడి మీదకు తన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. ఆ వజ్రాయుధం వల్ల ఆంజనేయుడి ఎడమ దవడ, హనువు అంటే దవడ, ఆ ఎడమ దవడ దెబ్బతిన్నదట. అందుకే అప్పటి నుంచి ఆంజనేయ స్వామికి హనుమంతుడు అనే పేరు కూడా వచ్చింది. అటువంటి శక్తివంతుడైన హనుమంతుడి లీలలు, ఆయన విశ్వరూపాన్ని వర్ణించడానికి ఎటువంటి మాటలు కూడా సరిపోవు. అటువంటి హనుమంతుడు పెరిగినాడు చూడరో ఓ భక్తులారా, చూడండి. అందరికీ పెద్ద అయినటువంటి ఆ హనుమంతుడు అనేక సందర్భాలలో అనేక విధాలుగా శారీరకంగా బుద్ధిపరంగా పెరిగి ఈ లోక కళ్యాణానికి సంబంధించిన ఎన్నో పనులను ఎంతో శక్తివంతంగా సమర్థవంతంగా పూర్తి చేశాడు అంటున్నారు అన్నమాచార్యుల వారు. అయితే ఆ హనుమంతుడు సందర్భానికి తగినట్లుగా ఏ విధంగా పెరిగాడు అన్న విధాన్ని ప్రముఖ సంస్కృత పండితులు డాక్టర్ తాడేపల్లి పతంజలి గారు అత్యద్భుతంగా
విధంగా వ్యాఖ్యానించారు. మనం గమనిస్తే ఆ హనుమంతుడు సముద్రాన్ని దాటేటప్పుడు ఏ విధంగా అయితే 3 లోకాలను ఆక్రమించడానికి విష్ణుమూర్తి వామనావతారం ఎత్తి విజృంభించాడో అలా హనుమంతుడు కూడా సముద్రాన్ని దాటే సందర్భంలో అద్భుత బల పరాక్రమశాలిగా ఎంతగానో పెరిగాడు, ఎదిగాడు. అలాగే ఇంత చిన్న శరీరం నీది, నన్నెట్లా తీసుకెళ్తావని లంకలో ఆ సీతమ్మ అడిగినప్పుడు ఆవిడికి నమ్మకం కలిగించడానికి ఎంతో పెరిగాడు హనుమంతుడు. రాక్షసులు తన తోకకు నిప్పంటించినప్పుడు తాను పెరిగి ఆ లంకను కాల్చి బూడిద చేశాడు. అయితే వికట రూపాన్ని, అతి పెద్ద రూపాన్ని ధరించగలిగినటువంటి ఆ హనుమంతుడు సూక్ష్మాతి సూక్ష్మమైన అతి చిన్న రూపాన్ని కూడా ధరించగలడు. అంటే అవసరమైన సందర్భాల్లో తన బుద్ధి చతురతతో అతి చిన్న రూపాన్ని కూడా ధరించి ఎన్నో గొప్ప కార్యాలను సంపూర్ణం చేసినటువంటి ధీశాలి హనుమంతుడు. మనం ఉదాహరణకు గమనిస్తే ఆ సీతమ్మను వెతికే సందర్భంలో శరీరాన్ని అతి చిన్నదిగా కుదించుకొని ఆ సీతమ్మను లంక అంతా వెతికాడు. అలాగే సురస అనే రాక్షసి ఆ హనుమంతుడి కోసం 100 యోజనాల విస్తీర్ణంతో నోరు విప్పిందట. అప్పుడు మన ఆంజనేయుడు బొటన వేలంత చిన్నవాడై ఆ రాక్షసి నోటిలోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చాడు. అదేవిధంగా సింహిక అనే ఒక భూతం, ఇది నీడను బట్టి లాగే భూతం. ఈ సింహిక అనే భూతాన్ని చంపడానికి అది పెరుగుతున్న కొద్దీ ఆంజనేయుడు తాను కూడా పెరిగి ఒక్కసారిగా చిన్న రూపంలోకి మారి ఆ సింహిక లోపలికి ప్రవేశించి ఆ భూతాన్ని మట్టుపెట్టాడు. ఇటువంటి మహాబలవంతుడు, బుద్ధిశాలి అయినటువంటి హనుమంతుడు పెరిగినాడు. ఓ భక్తులారా చూడండి అంటున్నారు అన్నమాచార్యుల వారు. పరగి నానా విద్యల బలవంతుడు. ఆ హనుమంతుడు ఎటువంటివాడు? అనేక విద్యలలో బలం ఉన్నవాడు. హనుమంతునికి రాని విద్య అంటూ లేదు. వేదాలు, వ్యాకరణాలు, కావలసిన రూపాన్ని ధరించే కామరూప విద్య, ప్రపంచం నలుమూలలా తిరిగి రాగలిగిన కామ గమన విద్య, ఎదుటివారిని నొప్పించకుండా ఒప్పించే విద్య, ఇలా అనేక విద్యలలో పట్టు ఉన్నవాడు, అతి బలవంతుడు అంటూ ఆ హనుమంతుణ్ణి అన్నమాచార్యుల వారు కొనియాడారు ఈ పల్లవిలో. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినానా విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినానా విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. ఇక మొదటి చరణం. రక్కసుల పాలిటి, రక్కసుల పాలిటి రణరంగ శూరుడు, రణరంగ శూరుడు, వెక్కసపు వెక్కసపు ఏకాంగ వీరుడు, ఏకాంగ వీరుడు. ఈ లింక్ ఎందుకు యాడ్ చేసాం? మళ్ళీ రక్కసుల పాడాలి కాబట్టి. వెక్కసపు ఏకాంగ వీరుడు, రక్కసుల పాలిటి అని ఆ దాపగరిసా దాపగరిసా ఏకాంగ వీరుడికి దీన్ని యాడ్ చేసి మళ్ళీ వెనక్కి పాడాలి. రక్కసుల పాలిటి, రక్కసుల పాలిటి రణరంగ, రణరంగ. ఇక్కడ కూడా రణరంగ అన్న చోట రాకి చిన్న జిలుగు, రణరంలో రాకి. రణరంగ రణరంగ శూరుడు, శూరుడు. ఇక్కడ చాలా అలా గొంతెత్తి పాడాలి. ఆయన గొప్ప శూరుడు, ధీరుడు, వీరుడు అంటూ మనం కీర్తిస్తున్నాం. రక్కసుల పాలిటి, రక్కసుల పాలిటి రణరంగ శూరుడు, రణరంగ శూరుడు, వెక్కసపు వెక్కసపు ఏకాంగ వీరుడు, ఏకాంగ వీరుడు. రక్క
రక్కసుల పాలిటి రక్కసుల పాలిటి. ఇలా రెండోసారి పాడినప్పుడు ఆ పాలిటి దగ్గర చిన్న సంగతి. రక్కసుల పాలిటి రక్కసుల పాలిటి. రణరంగ శూరుడు రణరంగ శూరుడు. వెక్కసపు ఏకాంగ వీరుడు. వెక్కసపు ఏకాంగ వీరుడు. రెండోసారి పాడినప్పుడు ఇక ఆ సంగతి పాడం, ప్లెయిన్గా ఆపాలి. వెక్కసపు ఏకాంగ వీరుడు. వెక్కసపు ఏకాంగ వీరుడు. దిక్కులకు సంజీవి దిక్కులకు సంజీవి. తెచ్చిన ధీరుడు. తెచ్చిన ధీరుడు. దిక్కులకు దిక్కులకు సంజీవి. సంజీవి. సరిగరి సదా సరిగరి సదా సంజీవి. సంజీవి. అలా కొద్దిగా పై స్థాయిలో ఆ స్వరాన్ని జాగ్రత్తగా అనుకుంటూ పాడడానికి ప్రయత్నించండి. దిక్కులకు దిక్కులకు సంజీవి. సంజీవి. తెచ్చిన తెచ్చిన ధీరుడు. ధీరుడు. ఇక్కడ ఈ ప్రయోగాన్ని గమనించారా? ఎంత అందంగా ఉంది ఇక్కడ ట్యూనింగ్. ధీరుడు ధీరుడు. అంటే ధీ ఏమో కింద ఉంది, రుడు పైన ఉంది. ధీ ధీ గప గప ధీ ధీ రుడు రుడు. గరి గరి గప గరి గప గరి. ధీరుడు. ధీరుడు. దిక్కులకు సంజీవి. దిక్కులకు సంజీవి. తెచ్చిన ధీరుడు. తెచ్చిన ధీరుడు. అక్కజమైనట్టి అక్కజమైనట్టి ఆకారుడు. ఆకారుడు. ఇక్కడ కూడా జాగ్రత్తగా పాడాలి ఈ లైన్ని. అక్కజ అక్కజ దాసరి దాసరి. అక్కజ అక్కజ మైనట్టి మైనట్టి. దగరి సదపదా దగరి సదపదా మైనట్టి మైనట్టి. అక్కజమైనట్టి అక్కజమైనట్టి. దరి సదాప దరి సదాప ఆకారు ఆకారు. దాపగరి సా దాపగరి స డూ డు. ఆకారుడు. ఆకారుడు. దిక్కులకు సంజీవి. దిక్కులకు సంజీవి. తెచ్చిన ధీరుడు. తెచ్చిన ధీరుడు. అక్కజమైనట్టి ఆకారుడు. అక్కజమైనట్టి ఆకారుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. పరగిన నా విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. ఇలా మొదటి చరణం పాడాక ఆ పల్లవిలో మొదటి సంగతి ఉంది కదా బలవంతుడి దగ్గర, ఆ సంగతిని పాడి ఈ విధంగా చరణాన్ని ఆపాలి. ఇక ఈ చరణంలోని సాహిత్యంలోని విశేషాలు తెలుసుకొని ఈ చరణాన్ని కూడా కలిపి పాడుకుందాం. రక్కసుల పాలిటి రణరంగ శూరుడు, యుద్ధంలో రాక్షసుల వెన్నులో వణుకు పుట్టించే అత్యంత పరాక్రమవంతుడు,
శౌర్యుడు శూరుడు ఆ హనుమంతుడు. వెక్కసపు ఏకాంగ వీరుడు. వెక్కసపు అంటే శత్రువులు భరించలేని ఏకాంగ వీరుడు. ఏకాంగ వీరుడు అంటే భార్య, పిల్లలు, స్నేహితులు ఇలాంటి బంధాలతో సంబంధం లేకుండా ఆ దేవుడి సేవే తన జీవిత పరమార్థమని భావించి శరీరాన్ని, ప్రాణాన్ని ఒక గడ్డిపోచగా భావించేవాడిని ఏకాంగుడు అంటారు. హనుమంతుడు అటువంటి వాడే కదా. అందుకే ఇక్కడ ఆ హనుమంతుణ్ణి ఏకాంగ వీరుడు అన్నారు. దీనికే ఇంకో అర్థాన్ని కూడా చెప్తూ ఉంటారు. తోక అనే ఏకాంగంతో శత్రువులకు భయభ్రాంతులను కలిగించిన వాడు కాబట్టి ఆ ఆంజనేయుణ్ణి ఏకాంగ వీరుడు అంటూ ఇక్కడ కీర్తించారు. దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు. అవసరమైనప్పుడు దిక్కులకు వెళ్ళి సంజీవని అనే ఔషధాన్ని తెచ్చినటువంటి ధైర్యవంతుడు, పండితుడు. మనందరికీ తెలుసు, రావణాసురుడు ప్రయోగించిన శక్తితో లక్ష్మణుడు మూర్ఛపోతాడు. అప్పుడు సుషేణుడు అనే వైద్యుడు ఓషధి పర్వతానికి వెళ్ళి సంజీవని మొదలైన 5 ఔషధాలను తీసుకురమ్మన్నాడు. అలా దిక్కులకు వెళ్ళి ఆ ఔషధాలను, సంజీవిని సాధించినటువంటి ధీరుడు హనుమంతుడు. ధీరుడు అంటే మంచి బుద్ధి కలవాడు అనే ఇంకో అర్థం కూడా ఉంది. ఇక్కడ మనం గమనిస్తే ఆ కొండ మొత్తంలో ఈ సంజీవని ఏదో గుర్తించడం చాలా కష్టం. ఇది గుర్తించే లోపల ఆలస్యమైతే లక్ష్మణుడికి అపాయమని భావించి ఒక్క నిమిషం కూడా ఆగకుండా కొండ మొత్తం పెకిలించి తీసుకువెళ్ళి లక్ష్మణుడి ప్రాణాలను కాపాడినటువంటి గొప్ప బుద్ధిశాలి మన హనుమంతుడు. అందుకే ఆంజనేయుడు ధీరుడు, అక్కజమైనట్టి ఆకారుడు. అక్కజమైనట్టి అంటే ఆశ్చర్యకరమైన, ఆశ్చర్యం కలిగించే గొప్ప రూపం కలిగినవాడు. అటువంటి హనుమంతుడు, అందరికీ పెద్ద అయినటువంటి హనుమంతుడు, అన్ని విద్యలలో బలవంతుడు ఏ విధంగా పెరిగి విజృంభించాడో చూడండి ఓ భక్తులారా అంటున్నారు అన్నమాచార్యుల వారు. రక్కసుల పాలిటి రణరంగ సూర్యుడు, వెక్కసపు ఏకాంగ వీరుడు. రక్కసుల పాలిటి రణరంగ సూర్యుడు, వెక్కసపు ఏకాంగ వీరుడు. దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు, దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు. అక్కజమైనట్టి ఆకారుడు, దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు. అక్కజమైనట్టి ఆకారుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగిన నా విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. ఇక రెండవ చరణాన్ని నేర్చుకుందాం. లలిమీరిన ఎట్టి, లలిమీరిన ఎట్టి లావుల భీముడు, లావుల భీముడు. బలుకపికుల, బలుకపికుల సార్వభౌముడు, సార్వభౌముడు. మొదటి చరణంలో పాడాం కదా, దాపగరిసా దాపగరిసా. ఆ సార్వభౌముడికి దీన్ని యాడ్ చేయాలి. సార్వభౌముడు, సార్వభౌముడు. అయితే ఈ చరణంలో రెండవ లైన్ జాగ్రత్తగా తాళాన్ని గమనించాలి. రెండవ లైన్ అంటే బలు కపికుల అన్న పదం ఆఫ్టర్ బీట్ దెబ్బ వేశాక స్టార్ట్ చేయాలి. లలిమీరిన ఎట్టి లావుల భీముడు, బలు కపికుల సార్వభౌముడు. లలిమీరిన ఎట్టి, లలిమీరిన ఎట్టి లావుల భీముడు, లావుల భీముడు. బలుకపికుల, బలుకపికుల సార్వభౌముడు, సార్వభౌముడు. రెండోసారి
లలిమీరిన ఎట్టి లలిమీరిన ఎట్టి లావుల భీముడు లావుల భీముడు బలు కపికుల సార్వభౌముడు బలు కపికుల సార్వభౌముడు నెలకొన్న లంక నెలకొన్న లంక నిర్ధూమధాముడు నిర్ధూమధాముడు నెలకొన్న నెలకొన్న లంక లంక సరిగరి సదా సరిగరి సద లంక లంక నెలకొన్న లంక నెలకొన్న లంక నిర్ధూమధాముడు. నిర్ధూమధాముడు ఇక్కడ కూడా నిర్ధూమ అయ్యాక దాని కింద నుంచి తీసుకోవాలి. నిర్ధూమధాముడు నిర్ధూమధాముడు నెలకొన్న లంక నెలకొన్న లంక నిర్ధూమధాముడు నిర్ధూమధాముడు తలపున శ్రీరామునాత్మారాముడు. ఈ లైన్ని కూడా విడదీస్తూ నేర్చుకుందాం. తలపున తలపున శ్రీరాము శ్రీరాము నా నా మారాము మారాము డు. డు ఇదంతా కలిపి విన్నప్పుడు ఇదేదో చాలా కష్టంగా ఉన్నట్లు కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది. కానీ ఏ అక్షరానికి ఏ గమకం ఉంది, ఎంత టైమింగ్ ఉంది, ఇదంతా కూడా తెలుసుకుంటే సింపుల్గా పాడచ్చు. తలపున తలపున శ్రీరామునా శ్రీరామునా మారాముడు మారాముడు తలపున శ్రీరామునాత్మారాముడు తలపున శ్రీరామునాత్మారాముడు నెలకొన్న లంక నెలకొన్న లంక నిర్ధూమధాముడు నిర్ధూమధాముడు తలపున శ్రీరామునాత్మారాముడు తలపున శ్రీరామునాత్మారాముడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగినానా విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. ఈ చరణం తర్వాత ఈ విధంగా రెండో సంగతి పాడి ఆపితే బాగుంటుంది. ఇప్పుడు ఈ చరణంలోని సాహిత్యానికి అర్థమేమిటో తెలుసుకొని ఈ చరణాన్ని కూడా తాళంతో కలిపి పాడుకుందాం. లలిమీరిన ఎట్టి లావుల భీముడు. లలి అంటే ఉత్సాహం, మీరిన ఎట్టి అంటే ఇంకా విజృంభించి, ఉత్సాహాన్ని మించిన ఉత్సాహంతో విజృంభించి. లావు అంటే సాహసం. లావుల భీముడు అంటే ఎన్నో సాహసాలు చేసినటువంటి ధీరోదాత్తుడు, ధీశాలి. విజృంభించిన ఉత్సాహంతో గొప్ప గొప్ప కార్యాలను పూర్తి చేసినటువంటి గొప్ప ధీశాలి మన ఆంజనేయుడు. బలు కపికుల సార్వభౌముడు. బలు అంటే పెద్దదైన, కపికుల వానర వంశంలో సార్వభౌముడు. ఆ వానర వంశంలో జన్మించిన సార్వభౌముడు ఆ హనుమంతుడు. నెలకొన్న లంక నిర్ధూమధాముడు. తన తోకకు నిప్పంటించిన లంకను కాల్చి బూడిద చేసి నాశనం చేసినవాడు. ఇక్కడ ఇంకొక విశేషాన్ని కూడా చెప్పుకోవచ్చు. ధూమము అంటే పొగ. పూర్వకాలంలో వంటలు చేసేటప్పుడు ఇళ్లల్లో పొగ వస్తూ ఉండేది. ఇక్కడ ఆంజనేయుడు ఏం చేశాడు? లంకను సర్వనాశనం చేశాడు. ఇక వంటలు పొగలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? అందుకే లంక అనే ధామం నివాసాన్ని నిర్ధూమం అంటే పొగలేనిదిగా చేసినవాడు. అంటే లంకకు నిప్పు పెట్టి పొగలేనిదిగా చేసిన లంక నిర్ధూమ ధాముడు హనుమంతుడు. తలపున శ్రీరామునాత్మారాముడు.
ఎల్లప్పుడూ తన ఆలోచనల్లో మనసులో రాముణ్ణి స్మరిస్తూ ఉండేవాడు, ధ్యానిస్తూ ఉండేవాడు. తనకు అత్యంత అమితమైన బల పరాక్రమాలు ఉన్నప్పటికీ ఎప్పుడూ కూడా ఆ రాముడికి దాసుణ్ణే అని చెప్పుకున్న రామ పాదసేవా దురంధరుడు ఆ ఆంజనేయుడు అంటూ అన్నమాచార్యుల వారు ఈ చరణంలో ఆయన్ను కీర్తించారు. లలిమీరిన ఎట్టి లావుల భీముడు బలు కపికుల సార్వభౌముడు. లలిమీరిన ఎట్టి లావుల భీముడు బలు కపికుల సార్వభౌముడు. నెలకొన్న లంకా నిర్ధూమధాముడు. నెలకొన్న లంకా నిర్ధూమధాముడు. తలపున శ్రీరామునాత్మారాముడు. నెలకొన్న లంకా నిర్ధూమధాముడు. తలపున శ్రీరామునాత్మారాముడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. పరగినానా విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. ఇక చివరి చరణం. దేవకార్యముల దేవకార్యముల దిక్కువరేణ్యుడు. దిక్కువరేణ్యుడు భావింపగల భావింపగల తపఫల పుణ్యుడు. ఇక్కడ రాగం కొద్దిగా మారుతుంది, ముందు చరణాల్లో పాడినట్లు కాకుండా, ఎందుకంటే ఇక్కడ అంత టైమింగ్ లేదు కాబట్టి సింపుల్ రాగం. భావింపగల భావింపగల తప తప ఫల పుణ్యు ఫల పుణ్యుడు సాసదసగా సాసదసగా అలా భావయుక్తంగా. భావింపగల తపఫల పుణ్యుడు. దేవకార్యముల దేవకార్యముల దిక్కువరేణ్యుడు. దిక్కువరేణ్యుడు భావింపగల తపఫల పుణ్యుడు. భావింపగల తపఫల పుణ్యుడు. దేవకార్యముల దేవకార్యముల రెండోసారి ఈ గమకం. దేవకార్యముల దేవకార్యముల దిక్కువరేణ్యుడు. దిక్కువరేణ్యుడు భావింపగల భావింపగల తపఫల పుణ్యుడు. తపఫల పుణ్యుడు శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు. ఇలా ఒక రాగాన్ని పాడదాం ఇక్కడ. శ్రీ వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర ఆ టే దగ్గర పై స్థాయిలో టేశ్వర టేశ్వర సరి గరి సదా సరి గరి సదా టేశ్వర టేశ్వర శ్రీ వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర సేవాగ్ర సేవాగ్ర గణ్యుడు. గణ్యుడు అంటే రీదసా రీదసా
ఇలా ఆ నిలిపి రాగంతో పాడేటప్పుడు తాళాన్ని జాగ్రత్తగా గమనించాలి. కరెక్ట్గా ఆ తాళంలో ఆ రాగం ఫిట్ అవ్వాలి. శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు సావధానుడు సర్వశరణ్యుడు సావధానుడు సర్వశరణ్యుడు శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు సావధానుడు. ఇలా రెండోసారి పాడేటప్పుడు ఈ సంగతిని యాడ్ చేద్దాం. సావధాను దూ అంటే గపదస పాద డూ సావధానుడు సర్వశరణ్యుడు సావధానుడు సర్వశరణ్యుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగినానా విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగినానా విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. ఇలా మూడవ చరణం తర్వాత పల్లవిలోని అన్ని సంగతుల్ని కూడా ఒకసారి పాడాక పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు ఈ లైన్ని 2 సార్లు పాడి ఆ తర్వాత పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పెద్ద హనుమంతుడు పెద్ద హనుమంతుడు. ఈ చివరి పెద్ద హనుమంతుడు పాడేటప్పుడు పెద్ద హను వరకు నార్మల్గా పాడి ఆ మంతుడు అనే అక్షరాల్ని లయబద్ధంగా పలకాలి. పెద్ద హను మంతుడు అంటే ప్రతి అక్షరానికి కూడా స్ట్రెస్ ఇవ్వాలి. మంతుడు పెద్ద హనుమంతుడు ఇప్పుడు ఈ చివరి చరణానికి కూడా మనం అర్థాన్ని తెలుసుకొని ఈ చరణాన్ని కూడా మొత్తం కలిపి పాడుకుందాం. దేవకార్యముల దిక్కు దేవతల పనులన్నిటిలో కూడా దిక్కుగా నిలిచినవాడు అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ఎల్లప్పుడూ ముందుండేవాడు. వరేణ్యుడు అంటే శ్రేష్టమైనటువంటి వాడు. భావింపగా తప ఫల పుణ్యుడు. మనం ఆలోచించి చూస్తే గొప్ప తపస్సు యొక్క ఫలితంగా లభించే పుణ్య రూపం కలిగినటువంటి వాడు. శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు. ఆ శ్రీ వెంకటేశ్వరుణ్ణి కొలిచే వారిలో ఉత్తముడు ఉత్తమోత్తముడు. రాముడన్నా వెంకటేశ్వరుడన్నా అన్నమయ్యకు ఒకటే కనుక రాముని సేవలో తరించిన హనుమంతుణ్ణి ఇక్కడ వెంకటేశ్వర దాసుడు అన్నారు అన్నమాచార్యుల వారు. సావధానుడు ఎల్లప్పుడూ జాగరూకుడై ఉండేవాడు. శ్రద్ధ
ఆదరాభిమానాలు కలిగినటువంటి వాడు, సర్వశరణ్యుడు, అందరినీ రక్షించే సమర్థుడు. అటువంటి అందరికీ దిక్కైన ఆ ఆంజనేయుడు, అన్ని విద్యలలో బలవంతుడైనటువంటి అతి శక్తివంతుడైనటువంటి ఆ హనుమంతుడు ఏ విధంగా పెరిగాడో, ఏ విధంగా విజృంభించాడో, తన భక్తులందరినీ ఏ విధంగా కాపాడాడో చూడండి అంటున్నారు అన్నమాచార్యుల వారు ఈ చివరి చరణంలో. దేవకార్యముల దిక్కువరేణ్యుడు, భావింపగల తపఫల పుణ్యుడు. దేవకార్యముల దిక్కువరేణ్యుడు, భావింపగల తపఫల పుణ్యుడు. శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు. శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు, శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు. సావధానుడు, సర్వశరణ్యుడు. శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు, సావధానుడు, సర్వశరణ్యుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినా నా విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినా నా విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పెద్ద హనుమంతుడు, పెద్ద హనుమంతుడు. ఇప్పుడు ఈ పాట మొత్తం కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా ఒకసారి కలిపి పాడుకుందాం. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినా నా విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినా నా విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. రక్కసుల పాలిటి రణరంగ సూర్యుడు, వెక్కసపు ఏకాంగ వీరుడు. రక్కసుల పాలిటి రణరంగ సూర్యుడు, వెక్కసపు ఏకాంగ వీరుడు. దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు, దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు. అక్కజమైనట్టి ఆకారుడు, దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు. అక్కజమైనట్టి ఆకారుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినా నా విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. లలిమీరిన ఎట్టి లావుల భీముడు, బలు కపికుల సార్వభౌముడు. లలిమీరిన ఎట్టి లావుల భీముడు, బలు కపికుల సార్వభౌముడు. నెలకొన్న లంకా నిర్ధూమధాముడు, నెలకొన్న లంకా
నిర్ధూమధాముడు తలపున శ్రీరామునాత్మారాముడు నెలకొన్న లంక నిర్ధూమధాముడు తలపున శ్రీరామునాత్మారాముడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగినానా విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. దేవకార్యముల దిక్కు వరేణ్యుడు భావింపగల తపఫల పుణ్యుడు దేవకార్యముల దిక్కు వరేణ్యుడు భావింపగల తపఫల పుణ్యుడు శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు సావధానుడు సర్వశరణ్యుడు శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు సావధానుడు సర్వశరణ్యుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగినానా విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగినానా విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పెద్ద హనుమంతుడు పెద్ద హనుమంతుడు. ఈరోజు మనం ఆ ఆంజనేయ స్వామిని కీర్తిస్తూ ఆ అన్నమాచార్యుల వారు రచించినటువంటి ఈ అందమైన సంకీర్తనను నేర్చుకున్నాం. మీరందరూ కూడా ఈ పాటను నేర్చుకొని ఆ హనుమంతుడి ముందు పాడుకొని మీకు కలిగిన ఆనందాన్ని మీ మనసులోని అనుభూతిని మాకు మంచి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మీ అందరికీ తెలుసు కదా, ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని కావాలి అంటే మన సంగీత సాధనాంజలి ఛానల్ని అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని మీరు మాత్రమే చూడడమే కాకుండా మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి సంగీతం అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తర్వాత వీడియోలో మరొక చక్కటి పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.